హలో, నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. మాట్లాడే విషయం హర్ష్ కుమార్ గారు, మాజీ ఎంపీ గారు, పాస్టర్ ప్రవీణ్ గారి కేసు విషయమై ధర్మాసనమైనటువంటి హైకోర్టులో ఒక పిల్లి వేశారు. పాల్ గారు కూడా ఉన్నారు దీనిలో. వీళ్ళిద్దరూ పిల్లి వేసిన విషయం జూన్ 25 బుధవారం నాడు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా గతంలో హర్ష్ కుమార్ గారిని ఒక 5 లక్షలు కట్టమని ఆదేశించింది కోర్టు. ఆ విషయం అయ్యి ఈ జూన్ 25న మరి 5 లక్షలు జమ చేయడానికి కాస్త సమయం అడిగారు హర్ష్ కుమార్ గారు. ధర్మాసనము సానుకూలంగా స్పందించి ఆయన అడిగినటువంటి సమయం ఇచ్చింది. తర్వాత జరిగింది ఏంటంటే, మరి హైకోర్టు స్పందిస్తూ ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని అడిగింది. మరి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేక న్యాయమూర్తి, ప్రత్యేకమైన న్యాయవాది మన ఎస్ స్రవంతి మేడం గారు స్పందిస్తూ విచారణ చాలా వరకు వచ్చేసింది, మరి అంటే తుది దర్శకు వచ్చేసింది అని చెప్పడం జరిగింది. తర్వాత ధర్మాసనం స్పందిస్తూ మరి వచ్చే నెల 17వ తారీఖుకు, వచ్చే నెల అంటే సెప్టెంబర్ 17వ తారీఖుకి కేసుని వాయిదా వేస్తూ ఈ తదుపరి విచారణలోపు ఆ విచారణ మొత్తానికి జరిగినటువంటి విచారణ మొత్తం ఆ ధర్మాసనం ముందు ఉంచాలని ఆ విధంగా ఉత్తర్వులు ఇచ్చింది ధర్మాసనం. ఈ వ్యవహారంలో మరి హర్ష్ కుమార్ గారు చాలా మరి కేఏ పాల్ గారు చాలా కష్టపడి మరి మనకున్నటువంటి అన్ని అనుమానాలని తీర్చడం కోసం జ్యుడిషియల్ విచారణ కోరుతున్నారు కనుక దానికోసమే ఇదంతా మరి ఈ 5 లక్షలు జమ చేయటం ఇలాంటివన్నీ ఆయన మరి రిస్క్ తీసుకుని చేస్తున్నారు. మరి ఆ జ్యుడిషియల్ విచారణ వస్తే మనకి ప్రవీణ్ పడగాల విషయంలో మరి న్యాయం జరుగుతుంది అనేది మనం ఆశిస్తున్నాము. అయితే మరి ఈ విషయాలు మరి కష్టపడుతున్నారు పాల్ గారు, హర్ష్ కుమార్ గారు. అయితే మరి కొంతమంది ఏంటంటే ఈ కష్టపడి పనిచేసిన వాళ్ళకి మరి ప్రవీణ్ పగడాల విషయం, హత్య విషయం మరి ఎలా అనేది, మరణం విషయం, హత్య యాక్సిడెంట్ అనే విషయం మరి తేల్చడం కోసం అంత కష్టపడే మనుషుల మీద కూడా మరి కొన్ని కొంతమంది మనుషులు ఎగస్ట్రాగా అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మరి మనుషులు మరి వీళ్ళందరినీ ఒక అన్ఫిట్ క్యాండిడేట్లుగా అన్నట్టుగా ఇది చేయటానికి చూస్తున్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. ఇందులో మరి పాస్టర్ గారు కూడా ఉండటం దురదృష్టం. ఈ మరి ప్రవీణ్ పగడాలని ఇవాళ మనం ఆయన తాగుబోతుంటే ఆయన వచ్చే చెప్పినా మనం నమ్మే పరిస్థితుల్లో లేము. మరి అలాంటి విషయాలు మరి కూలంకుషంగా బయటపెట్టడానికి హైకోర్టు ధర్మాసనం మనకి అవకాశం కల్పిస్తుందని, మరి ఆ విధంగా విచారణ జరిపించి మనకి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇట్లు డిఎంఆర్ మాట్లాడుతున్నాను. అయితే ఈ విషయంలో మరి నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.